జగన్ హయాంలో అడ్డగోలుగా ప్రభుత్వ భూములను దోచుకున్న వారిపై కఠిన చర్యలకు కూటమి ప్రభుత్వం సమాయత్తమైంది. 22A జాబితా నుంచి 4,21,433 ఎకరాల 97 సెంట్ల భూమి డీనోటిఫై చేశారని తెలిసి ముఖ్యమంత్రి నివ్వెరపోయారు. దురాక్రమణదారులతో అంటకాగిన రెవెన్యూ అధికారులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. చట్టాలను ఉల్లంఘించి దారుణాలు చేసిన వారిపై పకడ్బందీగా కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలన్నారు. అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలిపెట్టకూడదని, ప్రభుత్వ భూములను దోచిపెట్టినందుకు బాధ్యులైన వారు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అసైన్, చుక్కుల, షరగతుల పట్టా భూములు ఫ్రీ హోల్డ్ పై సీఎం చర్చించారు. రాష్ట్రంలో గత 6 నెలలుగా జరుగుతున్న భూ రికార్డుల పునర్పరిశీలన నివేదికను సీసీఎల్ఏ అధికారులు ముఖ్యమంత్రికి అందించారు. ఆ నివేదిక ప్రకారం పలువురు రెవెన్యూ అధికారులు రెవెన్యూ చట్టాలను ఉల్లంఘించి విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్లు తేలింది. ఫైళ్ల పునర్పరిశీలనలో అక్రమాలకు పాల్పడిందెవరో కూడా తేలింది. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రెవెన్యూ శాఖ ప్రాథమికంగా ప్రతిపాదించింది. ఇందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తప్పు చేసిన అధికారి ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తప్పవన్నారు. అక్రమార్కులను వదిలిపెట్టకూడదని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇక రెవెన్యూ సదస్సులను డిసెంబర్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే విన్నపాలను, వాటి పరిష్కారానికి అధికారులు ఇచ్చే ఆదేశాలను ఆన్లైన్లో పొందుపరచాలని చెప్పారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. కాకినాడ పోర్టు రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు అడ్డాగా మారిపోయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఇంత భారీగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తీర ప్రాంతం జిల్లాలో ఏమాత్రం భద్రత లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ భద్రతకే తీవ్ర ముప్పుగా పరిగణిస్తుందన్నారు. పోర్టు నుంచి యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు, మత్తు పదార్థాలు దిగుమతి కావని గ్యారెంటీ ఏంటని ప్రశ్నించారు. కాకినాడ అత్యంత ప్రమాదకరమైన పోర్టు అని ప్రధాని, కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తానని చెప్పారు. పోర్టులో తనిఖీలకు వెళ్లాలనుకుంటే 2 నెలలుగా తనను అధికారులు అడ్డుకుంటున్నారని, తానొస్తే 10,000 కుటుంబాల జీవితాలు అతలాకుతలం అయిపోతాయని చెబుతూ తనకు సహకరించడం లేదని మండిపడ్డారు. తనిఖీల కోసం శుక్రవారం సముద్రం లోపల నౌకపైకి వెళ్తానంటే అక్కడ అధికారులు అడ్డుకున్నారని, ఏంటని నిలదీస్తే వాతావరణం బాగోలేదంటూ డిప్యూటీ సీఎం అయిన తనకే కథలు చెప్పారన్నారు. కాకినాడ పోర్టులో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పర్యటించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులోని ఓ బార్జిలో ఎగుమతికి సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత యథేచ్ఛగా రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతుంటే ఏం చేస్తున్నారని, మాఫియాకు కొమ్ము కాస్తున్నారా అని మండిపడ్డారు. అనంతరం డీప్ వాటర్ పోర్ట్ నుంచి సముద్రం లోపలకు అల్లకల్లోలాల వాతావరణంలోనే 9 మైళ్ల సాహసంతో కూడిన ప్రయాణం చేశారు. అక్కడ నౌక ద్వారా పశ్చిమ ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని పవన్ తనిఖీ చేశారు. కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన 2వ రొయ్యల శుద్ధి కంపెనీలో భారీ ఉల్లంఘనలు బయటపడ్డాయి. ప్రతిపాడు మండలం లంపకల లోవల నిర్వహిస్తున్న ఫ్యాక్టరీలో అడుగడుగున కాలుష్య నిబంధనలు అతిక్రమిస్తున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది. వీటిని సరిదిద్దుకునేందుకు 3 నెలలు గడువిచ్చినా అతిగతి లేదు. అయినా సీజ్ చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఆ ఫ్యాక్టరీపై ఆవాజ్య ప్రేమ చూపుతున్నారు. లోపాలను సరిదిద్దడానికి మళ్లీ 2వ అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. కొందరు పీసీబీ అధికారులు తెర వెనుక సహకరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడైన ద్వారంపూడికి కాకినాడ జిల్లాలో 2 చోట్ల వీరభద్ర ఎక్స్పోర్ట్ పేరుతో రొయ్యల కంపెనీలున్నాయి. వీటిలో ఒకటి కాకినాడ సమీపంలోని కరప మండలం గురజనాలపల్లిలో ఉంది. దీనిలో భారీగా కాలుష్య నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో ఇటీవల దాన్ని పీసీబీ సీజ్ చేసింది. ప్రతిపాడు మండలంలో లంపకలోవలోని మరో కంపెనీలోనూ భారీ కాలుష్య ఉల్లంఘనలకు అధికారులు జూలై 11న గుర్తించారు. కంపెనీని రియల్ టైం పొల్యూషన్ తెలిపే ఆర్టీపీఎంస్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. వ్యర్థ జలాలను నేరుగా బయట పంట పొలాల్లోకి వదిలేస్తుంది. కంపెనీ విడుదల చేస్తున్న 7 రకాల వ్యర్థ జలాలను పరిశీలించగా పీసీబీ ప్రమాణాలకు లోబడి శుద్ధి చేయడం లేదని తేలింది. ఈ లోపాలపై వివరణ కోరుతూ ఆగస్టు 8న నోటీసు జారీ చేశారు. వీటిని కంపెనీ బదిలిస్తూ రియల్ టైం పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చి త్వరలో పీసీబీ సర్వర్కు కనెక్ట్ చేస్తామని, ఇందుకు నవంబర్ వరకు గడువివ్వాలని కోరింది. అయితే నవంబర్ నెల ముగుస్తున్నా వీటిలో ఏ ఒక్కటి కంపెనీ సరిదిద్దలేదు. గడువులోగా లోపాలను సరిదిద్దని నేపథ్యంలో ప్లాంట్ను సీజ్ చేస్తూ పీసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేయాలి. కానీ దీనికి విరుద్ధంగా మళ్లీ గడువివ్వడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత వ్యవహారాలతో కూటమి ప్రభుత్వాన్ని రోడ్డున పడవేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. జమ్మలమడుగు పరిధిలోని ఎర్రగుంటలో ఉన్న రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వెలువడుతున్న ఫ్లై యాష్ రవాణాపై వీరి మధ్య వివాదం తలెత్తింది. ప్రభుత్వం మారిన తర్వాత జేసీకి చెందిన వాహనాలు ఈ బూడిదను తాడిపత్రి నియోజకవర్గంలోని ఎల్ఎన్టీ సిమెంట్ కర్మాగారానికి రవాణా చేస్తున్నారు. ఇటీవల ఆదినారాయణ రెడ్డి వర్గీయులు జేసీ వాహనాలను అడ్డగించారు. తమ నియోజకవర్గంలోని ఫ్యాక్టరీ నుంచి వచ్చే బూడిదను తామే రవాణా చేసుకుంటామని, జేసీ వాహనాలను రానిచ్చేది లేదని ప్రకటించారు. దీంతో జేసీ కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయంపై అధికారులు జోక్యం చేసుకున్నా సమస్య పరిష్కారం కాలేదు. కొన్ని రోజులుగా జేసీ వాహనాలను అడ్డగిస్తూనే ఉన్నారు. వీరిద్దరి వివాదంపై సీఎం సీరియస్ అయ్యారు. ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్లను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డిని పిలిపించాలని ఆయన ఆదేశించారు. దీంతో ఆది, భూపేష్ రెడ్డి శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఎంను కలిశారు. జ్వరం వచ్చిందంటూ జేసీ తండ్రి, తనయులు రాలేదు. ఈ సందర్భంగా ఆది, జేసీలపై చంద్రబాబు మండిపడినట్లు సమాచారం. తమ వ్యక్తిగత వ్యవహారాల కోసం ప్రభుత్వాన్ని రోడ్డున పడవేస్తారా? ఒక స్థాయికి వచ్చిన తర్వాత బాధ్యతతో పనిచేయాలని తెలియదా? మీ ఇద్దరికీ సీనియారిటీ ఉంది. ప్రజల్లో పలచనయ్యే పనులు ఎందుకు చేస్తున్నారు? ఇంకోసారి రోడ్డెక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అన్నారు. మీ వల్ల ప్రభుత్వం, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేను అని అన్నారు. అదానీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన కేబినెట్ నోట్ ఫైల్పై తన ప్రభుత్వంలోని విద్యుత్ శాఖ మంత్రి సంతకం చేసేందుకు ససేమిరా అన్నారు. అర్ధరాత్రి అనుమానాస్పదంగా వచ్చిన ఫైల్పై సంతకం చేసేది లేదన్నారు. అన్ని ఛార్జీలు కలిపినా యూనిట్ ధర ₹2.49 దాటొద్దని ఆర్థిక శాఖ సిఫార్సు చేసింది. అయితే నాటి సీఎం జగన్ సంబంధిత మంత్రి స్పందనను పట్టించుకోలేదు. ఆర్థిక శాఖ సూచనలు వినిపించుకోలేదు. అదానీ కోసం అడ్డగోలుగా ముందుకెళ్లారు. ఇప్పుడేమో సన్మానాలు చేయాలి, శాలువాలు కప్పాలి అంటున్నారు. అడ్డగోలు ఒప్పందానికి అర్థం లేని సమర్థన. పైగా శాలువాలు కప్పాలి, సన్మానాలు చేయాలి అనే డిమాండ్లు. సెక్కితో సౌర విద్యుత్ ఒప్పందంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరిది. అమెరికాలో పెట్టిన కేసులో తన పేరే లేదని దబాయింపు. అంతర్రాష్ట్ర రవాణా ఛార్జీలు లేవని బుకాయింపు. ఒప్పందం అక్రమైతే ఆంధ్రజ్యోతి ఆనాడే తప్పు పట్టేది కదా అని కూడా జగన్ ప్రశ్నించారు. ఎవరి సంగతో ఎందుకు? ఈ ఒప్పందాన్ని అప్పటి ఆర్థిక శాఖే పరోక్షంగా తప్పుపట్టింది. అనేక జాగ్రత్తలు చెప్పింది, సూచనలు చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా అన్ని రకాల పన్నులు, ఛార్జీలు, సుంకాలు కలిపి యూనిట్ సోలార్ విద్యుత్ ₹2.49 దాటొద్దని స్పష్టంగా చెప్పింది. కానీ నాటి సీఎం జగన్ వింటేనా? అదానియే తనకు ముఖ్యమంటూ ఆ సొంత ఆర్థిక శాఖ సూచనలు సైతం బేఖాతరు చేశారు. అదానీ కోసం సెక్కితో చేసుకున్న ఒప్పందంలో అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేని జగన్ గురువారం అలవోకగా అబద్దాలు చెప్పారు. పదే పదే అదే మాట నొక్కి వ్యాఖ్యానించారు. నిజానికి ఈ విద్యుత్కు నెట్వర్క్ ఛార్జీలు వర్తిస్తాయని అప్పట్లోనే ఇంధన శాఖ కార్యదర్శి నాగులవల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. యూనిట్ విద్యుత్ ధర ₹2.49 దాటొద్దని ఆర్థిక శాఖ సూచించగా నెట్వర్క్ ఛార్జీలు అదనమని ఆయన తేల్చేశారు. జగన్ ప్రభుత్వ పాపం విద్యుత్ వినియోగదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు ఏడాపెడా విద్యుత్ కొనుగోలు చేసినందుకు గాను ఇప్పుడు జనంపై సర్దుబాటు ఛార్జీల భారం పడుతుంది. జగన్ పాలనకు సంబంధించి ఆఖరి ఇంధన సర్దుబాటు భారం 9,412 కోట్లు కాగా ఇందులో 1,500 కోట్ల రూపాయల వ్యవసాయ విద్యుత్ రాయితీ కింద డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి 12,844 కోట్ల రూపాయల సర్దుబాటు చేసేందుకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. అందులో 3,432 కోట్లకు కోత విధించిన ఈఆర్సీ మిగిలిన 7,912 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. ఈ సర్దుబాటు ఛార్జీలను యూనిట్కు 92 పైసలు చొప్పున వచ్చే నెల నుంచి 2026 నవంబర్ వరకు వసూలు చేయాలని డిస్కంలను ఆదేశించింది. ఏపీ వ్యాప్తంగా అన్ని పాఠశాలలో డిసెంబర్ 7న జరిగే మెగా పేరెంట్ టీచర్ సమావేశాల్లో తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. పండుగ వాతావరణంలో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులకు శుక్రవారం లేఖ రాశారు. పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల వికాసానికి, సమస్యల పరిష్కారానికి ఈ సమావేశాలు దిక్సూచిగా మారుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎడ్యుకేట్, ఎంగేజ్,
ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకే రోజున తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహిస్తున్నామని లోకేష్ తెలిపారు. వార్డు సభ్యుల నుంచి ఎంపీ వరకు, సర్పంచ్ నుంచి సీఎం వరకు ప్రజాప్రతినిధులంతా రాజకీయాలకు అతీతంగా వారి గ్రామాల్లోని పాఠశాలలో జరిగే సమావేశాల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లల సమస్యలు, అభ్యాసనాలు, సామర్థ్యాలు, క్రీడలు, కళల పట్ల ఆసక్తులను టీచర్లు ముందుంచి మరింత పరిణితి సాధించేలా ప్రోత్సహించవచ్చు అన్నారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచడం, పిల్లలు వారి తల్లిదండ్రులను బడులకు దగ్గర చేయడం మన ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేరెంట్ టీచర్ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి చెందిన వారైనా వారి పార్టీ జెండాలు, కండువాలు లేకుండా పాల్గొనాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి విరాళాలు ఇచ్చిన దాతలు, పాఠశాల అభివృద్ధికి దోహదపడే పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సేవా సంస్థలు ఇందులో భాగం కావాలని లోకేష్ తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. విశాఖ డైరీలో జరిగిన అవకతవకలపై సభా సంఘాన్ని నియమిస్తూ ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్ ఆదేశాలతో ఈ కమిటీని నియమించనున్నట్లు పేర్కొన్నారు. అసెంబ్లీలో విశాఖ డైరీలో అవకతవకలపై సభ్యులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడమే కాకుండా వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సభా సంఘం నియామకంపై శాసనసభ ఆమోదం తెలపడంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంఘం నియమిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభా సంఘాన్ని నియమిస్తూ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన సభా సంఘం పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్కేకే రంగారావు, దాట్ల సుబ్బారాజులను నియమించారు. 2 నెలల్లో నివేదిక ఇవ్వాలన్నారు. ఈ కమిటీకి అన్ని అధికారాలు ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంఘానికి అవసరమైతే అధికారులు సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. డైరీలో అవకతవకలపై ఫిర్యాదులు, విజ్ఞప్తులు వస్తే వాటిని స్వీకరించవచ్చన్నారు. వీటిపై విచారణ నిర్వహించి అవకతవకలకు బాధ్యులు ఎవరో తేల్చాలని ఆదేశించారు. ఇందులో భాగంగా అవసరమైతే ఇతర అంశాలపై కూడా విచారణ జరపవచ్చని సూచించారు. విచారణ పరిధిని విస్తృత పరిచేందుకు స్పీకర్ అనుమతి తీసుకోవాలన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ అన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గంజాయి బారిన పడిన కొడుకు పరిస్థితిని చూసి రాష్ట్రంలో ఏ తల్లి ఆవేదన చెందకూడదని, మత్తు మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రతి తల్లి ఈగల్ కు బ్రాండ్ అంబాసిడర్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా డ్రగ్స్ బారిన పడటానికి వీల్లేదని అన్నారు. భవిష్యత్ నాశనం చేసుకోకూడదు అన్న ఆయన మన్యంలో ప్రతి గిరిజన బిడ్డను ఈగల్ బృందం కలుస్తుంది అని చెప్పారు. గంజాయి సాగు వల్ల సమాజానికి జరిగే నష్టమేంటో వివరిస్తుంది అన్నారు. గంజాయిని సాగు చేస్తే ప్రభుత్వం సంక్షేమ పథకాలు దక్కవనే విషయాన్ని తెలియజేస్తామన్నారు. జైలుకు వెళితే జీవితాలు నాశనమవుతాయని నచ్చజెప్పి వారిని ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లిస్తామని ఆకే రవికృష్ణ తెలిపారు. కేంద్రం తెచ్చిన నార్కోటిక్ చట్టం ప్రకారం గంజాయి సాగు, రవాణా, విక్రయంతో పాటు వినియోగం కూడా నేరమేనని రవికృష్ణ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై సీరియస్ గా ఉందని, ఎస్టీడీటీపై దృష్టి సారించి మన్యంలో సాగు చేసే రైతు నుంచి వినియోగదారుడి వరకు మొత్తం చైన్ లింకును ఎక్కడికక్కడ తెగ్గొట్టడమే ఈగల్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మహమ్మారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని, అందుకు అనుగుణంగా ప్రివెన్షన్, డిస్ట్రక్షన్తో పాటు కన్వెన్షన్ పైన ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు. అల్లూరు జిల్లాలో 9 మండలాల పరిధిలో సాగయ్యే మత్తు మహమ్మారి వల్ల రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఇలా చెడ్డ పేరు రావడం బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అర్హులైన పేదలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు, ఇతర సర్వీసులకు కూడా అవకాశం కల్పించనుంది. వైసీపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో రాష్ట్రంలో కొత్తగా పెళ్లిళ్లైన వాళ్లు, రాజకీయ కారణాలతో రేషన్ కార్డులు మంజూరు కాని వారు వేల సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. కొత్త కార్డు కోసం 30,611 దరఖాస్తులు రాగా స్ప్లిట్ కార్డుల కోసం 46,918 దరఖాస్తులు వచ్చాయి. ఇక ఉన్న కార్డుల్లో సభ్యుల చేర్పుల కోసం 2,13,007 మంది దరఖాస్తు చేసుకోగా తొలగింపు కోసం 36,558, చిరునామాల మార్పు కోసం 8,263, కార్డుల సరెండర్ కోసం 685 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 3,36,072 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వారితో పాటు రాష్ట్రంలో కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. డిసెంబర్ నెలాఖరులోపు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి అర్హులకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేయనుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇవాళ మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు సదస్సు కీలక ప్రకటనలకు వేదిక కానుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రెండో పంట కాలం నుంచి ఎకరాకి 7,500 చొప్పున పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై మహబూబ్ నగర్ రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎకరాకి 5,000 చొప్పున ఉన్న పెట్టుబడి సాయాన్ని 7,500కు పెంచి రైతు భరోసా పేరిట అందజేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఈ పథకాన్ని ప్రారంభించకపోవడంతో పెట్టుబడి సాయం పెంపు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు రైతు సదస్సులో ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక అసెంబ్లీలో చర్చించిన తర్వాత మార్గదర్శకాలు ఖరారు చేసి రైతు భరోసా ప్రారంభిస్తామని ప్రకటించే అవకాశం ఉంది. రైతు సదస్సులో భాగంగా గడిచిన ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. సన్నాలకు బోనస్, ఉచిత విద్యుత్, పంట ఉత్పత్తుల కొనుగోలు, రైతు బీమా తదితర అంశాలపై సీఎం ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్ కార్యాచరణను కూడా ఆయన ప్రకటించనున్నారు. దీంతో పాటు 4,000 పెన్షన్ పైన ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. 1,00,000 మంది రైతులతో నిర్వహించే ఈ సభకు అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు సభకు తరలివస్తుండటంతో పోలీస్ శాఖ 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం భూసేకరణ అంశం కూడా తెలంగాణలో సంచలనమైంది. అక్కడ కూడా భూసేకరణ జరగదని స్వయంగా జిల్లా అధికారులు ఆ గ్రామానికి వెళ్లి ప్రకటించారు. అయితే దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వెనుక మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి తలసాని కుటుంబం, బంధువుల కోసం ఆగమేఘాలపై కేసీఆర్ అనుమతులు ఇచ్చారని చెబుతున్నారు. స్వయంగా కేసీఆర్ సంతకాలు చేశారని ఆ పత్రాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి లేని ఉత్పత్తులకు కేసీఆర్ కేబినెట్ ఆమోదం తెలిపిందని, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇథనాల్ ఫ్యాక్టరీకి మినహాయింపులు ఇవ్వటంలోనూ ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. తలసాని కుటుంబానికి లబ్ధి చేసేందుకు, దిలావర్పూర్ రైతులను ముంచేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ నుంచి ఎన్ఓసీ కూడా తీసుకోకుండా ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించేలా చక్రం తిప్పిందెవరని ప్రశ్నిస్తున్నారు. ప్రతిష్టాత్మకమని చెప్పుకున్న టీఎస్ ఐపాస్ ద్వారా రెడ్ జోన్లో ఉండే ఈ ఫ్యాక్టరీకి అత్యవసరం పేరిట అనుమతులు ఇవ్వటం వెనుక భారీగా గోల్మాల్ జరిగిందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రజల అభిప్రాయానికి గౌరవిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెబుతుంది. ఆ మేరకే భూసేకరణపై తాజా నిర్ణయాలు తీసుకున్నామని అంటున్నారు. ఇక భవిష్యత్తులో కూడా ప్రజల ఆమోదంతోనే భూసేకరణ చేస్తామని చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్య క్రమంలో ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ పథకం కింద ప్రభుత్వం అందించే ఇళ్లలో లబ్ధిదారులు ఎవరైనా అదనపు గదులు నిర్మించుకునేందుకు ఆసక్తి కనబరిస్తే అందుకు అవకాశం కల్పించాలన్నారు. ఇక రాష్ట్రంలోని ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ప్రత్యేక కోటాను అమలు చేయాలని నిర్దేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తొలి దశలో సొంత స్థలాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. పథకం అమలులో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలని, అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని అన్నారు. పథకం కోసం రూపొందించిన మొబైల్ యాప్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదే సమయంలో శాఖాపరంగా కూడా ఎలాంటి పొరపాట్లకు తావుండొద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించింది. ప్రస్తుతం మహబూబ్ నగర్, మెదక్తో పాటు మరో 2 జిల్లాల్లోని ఒక గ్రామం, మున్సిపాలిటీ పరిధిలోని ఒక వార్డులో యాప్ను పైలట్ ప్రాజెక్టు కింద పరిశీలిస్తున్నారు. యాప్లో పొందుపరచాల్సిన వివరాలను పూర్తి స్థాయిలో తీసుకుంటుందా, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు తలెత్తుతాయా, ఒక్కో దరఖాస్తుదారుడి వివరాలను యాప్లో నమోదు చేసేందుకు ఎంత సమయం పడుతుంది వంటి అన్ని అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు పరిశీలనలో యాప్లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటన్నిటిని పరిశీలించి పథకం అమలుకు చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు కేంద్రం అందించే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీక్షా దివస్ ను
కేసీఆర్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరోసారి కథన రంగంలోకి దిగుదాం. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుదామంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రతి వేదికపైన తెలంగాణ పక్షాన గొంతు విప్పుతూనే ఉందామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజును గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపట్టారు. ర్యాలీలు, సభలతో పాటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్, హైదరాబాద్లో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్ రావు, ఆయా జిల్లాల పరిధిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా అల్గనూరులో నిర్వహించిన సభలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేనోడు, ఉద్యమ సమయంలో మన మీదకి తుపాకీ తీసుకువచ్చినోడు ఈ రోజు మనల్ని తిడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. హిమాలయాలంతటి సమున్నతమైన కేసీఆర్ ని కాలిగోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, గురుకులంలో ఉండే పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం పెట్టే దిక్కుమాలిన బొవ్వతిని విద్యార్థులు ఆసుపత్రులు పాలవుతున్నారని విమర్శించారు. ఈ పార్టీ పరిపాలనకు విజయోత్సవాల అంటూ ఎద్దేవా చేశారు. పోలీసోలు లేకుండా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఊళ్ళోకి పోతే ప్రజలు తరిమి కొడతారన్నారు. సిద్దిపేటలోని బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన దీక్షా దివస్ లో పాల్గొన్న హరీష్ రావు కొంతమంది బీఆర్ఎస్ లో చేరి 10 ఏళ్ల పాటు పందికొక్కుల్లా తిని ఇప్పుడు పార్టీని వదిలిపోయారని, అలాంటి దొంగల్లో మళ్లీ రానివ్వబోమని హెచ్చరించారు. కేసీఆర్ ఆనవాలను చెరిపేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారులకు షాక్ ఇచ్చారు. ఓవైపు అధికారులు ఆయన్ను భారత్కు రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా, మరోవైపు ఆయన ఏకంగా తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులు, బడా వ్యాపారుల్ని లక్ష్యంగా చేసుకుని నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు కేసు దర్యాప్తులో గుర్తించారు. గత డిసెంబర్ 10న కేసు నమోదైన మరుసటి రోజే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. అప్పటి నుంచి దర్యాప్తు అధికారులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. తెలంగాణలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. రద్దు నిర్ణయాన్ని ఈ ఏడాది అమలు చేయడం లేదని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 80 మార్కులు, ఇంటర్నల్ అసిస్టెంట్స్ కు 20 మార్కులను కేటాయిస్తున్నారు. అయితే ఇంటర్నల్ మార్కులను రద్దు చేస్తున్నట్లు, ఇకపై కేవలం వార్షిక పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగానే గ్రేడింగ్ ఇస్తామని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. మహారాష్ట్రలో కొత్త సీఎం ఎవరనే విషయంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఢిల్లీ బీజేపీ అధిష్టానంలో గురువారం చర్చల తర్వాత శుక్రవారం ముంబైలో జరగాల్సిన మహాయుతి కూటమి సమావేశం రద్దు అయింది. తర్వాత అప్రథమ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే తన సొంతూరు సతారాకు వెళ్లిపోయారు. ఢిల్లీ సమావేశంలో ఆయన పట్టణాభివృద్ధి శాఖతో పాటు హోంమంత్రిత్వ శాఖ కూడా అడిగినట్లు తెలిసింది. హోంశాఖ సీఎం వద్దే ఉంటుందంటూ బీజేపీ అధిష్టానం నిరాకరించినట్లు సమాచారం. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన సమావేశం తర్వాత విలేకరులకు ఏ విషయమో చెప్పకుండానే నేతలంతా మౌనంగా వెళ్లిపోయారు. ముంబై తిరిగి వచ్చిన షిండే సొంతూరుకు వెళ్లిపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. కాగా మహాయుతి సమావేశం ఆదివారం జరుగుతుందని కూటమి వర్గాల ద్వారా తెలిసింది. ఆ రోజే సీఎం అభ్యర్థిపై, మంత్రి పదవులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశంలో ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలకు ప్రశ్నార్థకంగా మారిన ఎన్నికల కమిషన్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. ఈవీఎంల దుర్వినియోగం, ఓట్ల లెక్కింపు, ఓటర్ల జాబితా విషయంలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శుక్రవారం ఇక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమైంది. దాదాపు 4.5 గంటల పాటు జరిగిన ఈ భేటీలో హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను సమీక్షించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ మీడియాకు వెల్లడించారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు, క్రమశిక్షణను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఈ సమావేశంలో పిలుపునివ్వగా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కార్యకర్తలు నైతిక సైర్ధ్యం కోల్పోకూడదని రాహుల్ గాంధీ అన్నారు. సందేహాలు లేవనెత్తారు. ముఖ్యంగా ఓటర్ల జాబితా, పోలైన ఓట్ల లెక్కింపును ఆయన నిశితంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ 12 పేజీలతో కూడిన నివేదికను అత్యవసర మెమొరాండం పేరుతో శుక్రవారం ఈసీకి సమర్పించింది. తాము లేవనెత్తుతున్న సందేహాలపై విచారణ చేయాలని
ఇంపర్సన్ సమావేశం నిర్వహించి ఎన్నికల్లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని కోరింది. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు మధ్య తీవ్ర అసమానతలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ ఖురేషీ వ్యాఖ్యలను జోడించింది. ఏకపక్షంగా ఓటర్లను తొలగించారని, అదే సమయంలో ఒక్కో నియోజకవర్గంలో 10,000 మంది చొప్పున ఓటర్లను చేర్చారని తెలిపింది. అదేవిధంగా పోలింగ్ సమయంలో ప్రకటించిన ఓటింగ్ శాతానికి మరుసటి రోజు ప్రకటించిన ఓటింగ్ శాతానికి మధ్య భారీ వ్యత్యాసం ఉందని పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో నిన్నటి వరకు స్థిరంగా కొనసాగిన తీవ్ర వాయుగుండం నేడు పెను తుఫానుగా మారింది. 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్యంగా పయనిస్తుంది. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ తుఫానుగా బలపడిందని ప్రకటించింది. ఇది నాగపట్నానికి తూర్పుగా 260 కిలోమీటర్లు, చెన్నైకు 300 కిలోమీటర్లు ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ స్వల్పంగా దిశ మార్చుకుని పశ్చిమ వాయువ్యంగా పయనించి ఇవాళ మధ్యాహ్నం మహాబలిపురం, కరఖలై మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతుంది. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. రైస్ మిల్లర్లకు వచ్చిన ధాన్యాన్ని త్వరితగతిన అన్లోడ్ చేసుకోవాలని మిల్లర్లకు సూచిస్తున్నారు. శనివారం వాతావరణం మారి ఏమైనా వర్షాలు పడితే మాత్రం తమకు ఇబ్బందులు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.